అందరికీ షలోం. ప్రార్థన. షాలేము రాజా, శాంతి ప్రదాత, శాంతి దూత, సర్వ సంపదలకు నిధి అయిన తండ్రి, సత్యస్వరూపి, స్తుతికి పాత్రుడా, స్తోత్రనీయుడా, స్తోత్రార్హుడా, సర్వ శరీరులకు ఎలోహిం, సకల రాజ్యాలకు అదోనాయ్, సెల్వహోమ, స్వస్థపరచు తండ్రి, సర్వలోకనాథుడా, శాశ్వత ప్రేమ గల ఎలోహిం, సరిపోయిన ఎలోహిం, సశరీరుడైన తండ్రి, సర్వ సామర్థ్యం గల తండ్రి, సియోను నివాసి, శ్రీ యెషూవ తండ్రి, సమస్తమును చేయగల మా ఘనమైన ఎలోహిం, మీ ఘనమైన నామముకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈ ఉదయకాల సమయములో తండ్రి, నీ వాక్యమును ధ్యానించి తగు రీతిగా ఎదుగు తండ్రి, ఆ గోత్రములలోని యూదా వంశస్థులను తండ్రి నీకు ఆనుకొని జీవించిన ప్రజలను మేము కూడా నీకు ఆనుకొని జీవించులాగున జ్ఞాపకం చేసుకొని వారి తప్పిదములను మేము చేయక ఎదుగు తండ్రి, వారు నీలో ఏకీభవించిన ప్రకారం మేము కూడా ఏకీభించులాగున మనం బలపరిచి స్థిరపరచు ఆయత్తపరచమని ఈ మా మనవులను రక్షకుడి మోక్షకుడు నజరేయుడైన యెషూవ మెస్సీయ నామమున అడిగి పొందుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పాపములను తొలగించు సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనస్సు నిచ్చుచున్నది. పాపములను తొలగించు సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనస్సు నిచ్చుచున్నది. అపవాది వేయుచున్న అగ్నిబాణములను అపవాది వేయుచున్న అగ్నిబాణములను పట్టుకొని సంఖ్యాకాండము 26వ అధ్యాయము 19వ వచనం నుంచి ధ్యానించుకుంటున్నాం. యూదా వంశస్థుల గురించి మనము ధ్యానిస్తూ ఉన్నాం. యూదా కుమారులు ఓనాను, ఏరోను. షెరాహీల కుమారులు షేల వంశస్థులు. పెరిసీయులు పెరేసు వంశస్థులు. జెరహు వంశస్థులు. హెరెసీయులు హెస్రోను వంశస్థులు. హమాలీయులు హమూలు వంశస్థులు. వీరు యోదయ వంశస్థులు. ఇవి మొత్తము 76,500 మంది సేనగా ఉన్నారన్నమాట, యోధా వంశస్థులు. తర్వాత ఇశ్శాఖారు వంశస్థుల్లో వారి కుమారులు తొలాహేలు అంటే తోలా, పువ్వీయులు పోవా వంశస్థులు, యషుబీయులు యషూబు వంశస్థులు, షిమ్రోనీయులు షిమ్రోని వంశస్థులు. వీరు మొత్తం ఇశ్శాఖారులో 64,300 మంది సేనగా ఉన్నారు.
జెబులూను వంశస్థులో సెరాదీయులు అంటే సెరేదు వంశస్థులు, ఎలోనీయులు అంటే ఎలోను వంశస్థులు, మహలేలీయులు అంటే మహలేలు వంశస్థులు. వీరు జెబులూను వంశస్థుల్లో 60,500 మంది 20 సంవత్సరాల పైబడిన వారు అంటే సేనగా ఉన్నారు. యోసేపు కుమారులు మనష్షే, ఎఫ్రాయిము. మనష్షే కుమారులు మకారీయులు అంటే మకారి వంశస్థులు, మాకీరు గిలాదును కనెను. గిలాదు వంశస్థులు, గిలాదీయులు అంటే గిలాదు వంశస్థులు. గిలాదు పుత్రుడు ఎజరీయులు, ఇజారు వంశస్థులు. ఎలాకీయులు, హెలాకు వంశస్థులు. అజ్రీలీయులు వంశస్థులు. షెకెమీయులు, షెకెము వంశస్థులు. షెమిదాయీయులు, షెమిదా వంశస్థులు. హెపెరీయులు, హెపెరు వంశస్థులు. హెపెరు కుమారుడైన సెలోపెహోదుకు కేవలము కుమార్తెలే ఉన్నారు. వారు మహల, నోయ, ఓగ్లా, మిల్కా, తిర్సా. వీరు యోసేపు వంశంలో 52,700 మంది మరి సేనగా ఉన్నారు. ఈ ఎఫ్రాయిము అంటే యోసేపు కుమారుడైన ఎఫ్రాయిము మరి షూతలహు వంశస్థులు. బెకరీయులు బేకరు వంశస్థులు. తహనీయులు తహాను వంశస్థులు. షుతలాహు కుమారులు ఎరానీయులు ఎరాను వంశస్థులు. వీరు మొత్తము 32,500 మంది. ఇప్పటివరకు మరి చూసినటువంటి వంశములు మొత్తము సేనగా 20 ఏండ్ల పైబడిన వారు మరి కలిసి వారు సేనగా ఏర్పాటు చేసి వారి వంశాల ప్రకారంగా మరి యుద్ధమునకు సిద్ధమయ్యే మరి జనాభాగా సేనలుగా తయారు చేసి వారిని లెక్కించినట్లుగా మనము ఈ అధ్యాయంలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆమేన్.